ఎవరైనా అర్థం చేసుకున్నారా? రాముడు ఏ దేవుడి పూజ చేసిండు? మరి ఆ రాముడు ఆత్మారాముడి ధ్యానం చేశాడు. ఎవరి దేవుడి పూజ చేసిండు? వశిష్ఠ మహర్షి శక్తిపాతం చేస్తే రాముడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ధ్యానంలోకి వెళ్ళిపోతే ఆత్మను దర్శింపజేసుకున్నాడు కాబట్టి రాముడు ఆత్మ పూజ చేసిండు. అందుకే బాబా గారు చెప్తున్నారు ఏంటంటే, మీరు కూడా ఆత్మారాముడి ధ్యానం చేయండి. రాముడు చేసిందే మీరు చేయండి. సత్యం మాట్లాడటమే సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా ఇప్పుడు మనం, ఇప్పుడు సంవత్సరంలో ఒకసారి చేస్తారు అందరూ సత్యనారాయణ. కానీ సత్యం, ఎవరైతే సత్యం మాట్లాడతారో, సత్యంతో నడుస్తారో అది నిజమైన సత్యనారాయణ వ్రతం. అబద్ధాలు ఆడుకుంటూ సత్యనారాయణ వ్రతం చేస్తే లాభమే ఉన్నది. సత్యదేవుడి సత్యం మాట్లాడు, అదే సత్యదేవుడు వ్రతం. పంచమహాభూతాలు లేని స్థలం అంటూ లేదు. పంచమహాభూతాలు ఏమి? భూమి, ఎటువైనా భూమి ఉంది. 2 వాయువు, ఎటువైనా గాలి ఉంది. 3వది నీరు, ఎక్కడున్నా మనకు నీరు లేకపోతే మనిషి బ్రతకనే బ్రతకడు, జీవుడు బ్రతకనే బ్రతకడు. 4 అగ్ని, అగ్ని లేకపోతే అసలు వంటనే కాదు. ఉష్ణం లేకపోతే ఎక్కడక్కడ జీవం లేకపోతే, సూర్యుడు లేకపోతే. 5వది ఆకాశం. ఈ పంచమహాభూతాలు మీరు ఎక్కడికి పోయినా ఉన్నాయి. మనం ఎటువైనా ఇవి మనం వాటితోటి మనం ఉంటాం. మనం కూడా ఉండే అవి ఉంటేనే మనం ఉన్నాం. ఈ పంచమహాభూతాలు ఉంటేనే ఈ సృష్టి ఉన్నది. పంచమహాభూతాలు లేకుంటే ఈ సృష్టి లేదు. అందుకనే బాబా గారు ఏమంటున్నారు, నేను లేని స్థలం అంటూ లేదు కావచ్చు. నేను అంటున్నారు బాబా గారు ఇక్కడ. అంటే పంచమహాభూతాలే బాబా గారు. వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడతాయి, వారిలోనే ఉంటాయి పంచమహాభూతాలు. నేను అంతటా ఉన్నాను అనిపిస్తుంది అంటున్నాడు బాబా గారు. నువ్వు ఎక్కడికన్నా పో, ఏ దేశం పో, ప్రపంచమంతా తిరిగినా కూడా నేను మీరు ఎక్కడికి పోయినా నేను ఉంటా, నేను అంతటా ఉన్నా అని అనిపిస్తుంది అంటున్నారు బాబా గారు. అంటే అర్థమైంది, పంచమహాభూతాలలో ఉన్నాడు. సంతుల ఆత్మ అమరమై భక్తులను రక్షిస్తుంది. మహాత్ములు సమాధిలో బ్రహ్మలీనమై అవుతారు. వారి ఆత్మ అమరమై ఉంటుంది. ఆత్మకు మరణం లేదు. బాబా గారి సమాధి ఎల్లప్పుడూ పనిచేస్తుంది. భక్తుల కోరికలను తీరుస్తుంది, జ్ఞాన సిద్ధిని కలుగజేస్తుంది. కల్పవృక్షం కామధేను వలె భక్తుల సకల కోరికలను నెరవేరుస్తుంది బాబా గారి సమాధి. ఇప్పటికీ కూడా ఎందరో పాట్నాపురం బాబా గారి సమాధిని దర్శించుకొని వారి వ్యాధుల నుండి కానీ, వారి బాధల నుండి కానీ, ఆత్మదర్శనం కానీ ఈనాటికి వేలల్లో జనులు బాబా గారి ద్వారా దర్శనాలు పొందుతున్నారు. అందుకనే అక్కడ ₹1 ఖర్చు లేకున్నా భక్తులందరూ బాబా గారిని నమ్మి వారి జీవితాలలో శాంతి సుఖాన్ని పొందుతూ ధ్యానాన్ని ఆచరిస్తున్నారు ఈనాడు. జై సద్గురు.